దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏ సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి, బాండ్ల సీరియల్ నెంబర్లు ఏంటి అనేది ఇందులో ఉన్నాయి. దాతల విక్రయ వివరాలు, రెడీమ్ చేసుకున్న పార్టీల వివరాలను వేర్వేరు డాక్యుమెంట్లలో పొందుపరిచింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంక్ ఖాతాల నెంబర్లు, కేవైసీ వివరాలను బహిర్గతం చేయలేదని ఎస్బీఐ పేర్కొంది. ఇప్పటికే దేశంలోని రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సిరం అధికార వెబ్సైట్లో ఉంచింది. ఏ రాజకీయ పార్టీ ఎంత విరాళం అందిందో తెలిపింది. అయితే అనూహ్యంగా బీజేపీ నేత సీఎం రమేష్ కు చెందిన రిత్విక ప్రాజెక్ట్ కాంగ్రెస్ కి నిధులు ఇవ్వడం విశేషం. ఒక్కోటి కోటి విలువ చేసే 30 బాండ్లని రిత్విక ప్రాజెక్ట్ కాంగ్రెస్ కి అందించింది. దీనితో బాబు, రమేష్, కాంగ్రెస్ ల మధ్య ఉన్న బంధం బయటపడినట్లయింది. 2019లో టీడీపీ ఓడిన వెంటనే సీఎం రమేష్ బీజేపీలోకి వెళ్లారు. ఆయన ద్వారా 2023లో కాంగ్రెస్ కు, 2019లో టీడీపీ ఓడిన వెంటనే సీఎం రమేష్ బీజేపీలోకి వెళ్లారు. ఆయన ద్వారా 2023లో కాంగ్రెస్ కు 30 కోట్ల నిధులు వెళ్లడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనమైనట్టు తెలుస్తుంది. పీకే షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్ దే అని సమాచారం. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను చంద్రబాబు నాయుడు డబ్బులిచ్చి నడిపిస్తున్నాడని తాజాగా నిధుల సమాచారం ద్వారా మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైంది. అధికారికంగా జనసేనతోనూ, అనాధికారికంగా కాంగ్రెస్ తోనూ బాబు అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ కు భారీ ప్యాకేజీ ఇచ్చి తాను చెప్పినట్లు నడిచేలా బాబు చేసుకున్నాడు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న 100% చంద్రబాబు మనిషి అని అందరూ నమ్ముతారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు కాంట్రాక్టులు పొంది 1000 కోట్లకు ఎదిగాడు. బాబు మనిషిగా ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలు పెట్టాడు. బీజేపీలో ఉంటూనే ఢిల్లీలో బాబు ప్రయోజనాలు చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రజాక్షేత్రంలో జగన్ ను ఢీకొట్టలేమని తెలిసి ఇతర మార్గాల ద్వారా జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. 2023లో సీఎం రమేష్ 45 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి అందులో 30 కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి, 5 కోట్లను టీడీపీ ఖాతాలోకి, 10 కోట్లు కర్ణాటకకు చెందిన జేడీఎస్ లోకి పంపాడు. బీజేపీ పెద్దలను కలిసి టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయడానికి సీఎం రమేష్ తెర వెనుక చాలానే చేశాడని టాక్. సీఎం రమేష్ కంపెనీ రిత్విక ప్రాజెక్టు కొనుగోలు చేసిన బాండ్ల నెంబర్లు ఈసీ వెబ్సైట్ లో ఉన్నాయి. 14402, 14412, 14414, 14416, 14418, 14420, 14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 1441, 1443, 1445, 1447, 1449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477 ద్వారా ఒక్కోటి కోటి విలువైన బాండ్లను కొనుగోలు చేసి కాంగ్రెస్ కి నిధులు అందించారు.